దేవాతి దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మనందరికీ కూడా పరిశుద్ధ గ్రంథాల్లో ఒక గ్రంథం అయిన రూతు గ్రంథాన్ని ఈరోజు నేను మీకు వివరంగా చెప్పబోతూ ఉన్నాను. మనందరికీ కూడా తెలుసు, రూతుని దేవుడు ఆశీర్వదించాడు అని. చెప్పాలంటే రూతు మోయాబిరాలు, అంటే లోతు సంతానం అయిన శాపగ్రస్తమైన వంశం. మరి అలాంటి రూతు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి వచ్చింది అంటే మీరు చూడొచ్చు, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రూతు గురించి అక్కడ రాయబడింది. శాపగ్రస్తమైన ఆమె జీవితాన్ని దేవుడు ఎలా ఎన్నుకుని ఆయన వంశావళిలోకి రానిచ్చారు అనేది ఈరోజు మీకు వివరంగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది జీవితాల్లో రూతు వలె ఆశీర్వాదాన్ని పొందుకోవాలనే ఒక ఆశ ఉంటుంది. నా జీవితంలో కూడా నాకేమీ లేదు, సర్వం కోల్పోయాను, అందరూ నన్ను వెలివేశారు, నా జీవితం కూడా వ్యర్థమైన జీవితంగా ఉంది ప్రభువా, నన్ను ఆశీర్వదించు అని చాలామంది ప్రార్థన చేస్తుంటారు. అయితే రూతులో దేవుడు చూసిన ఒక 4 లక్షణాలు ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. నీకు నిజంగా రూతు వలె నా జీవితం కూడా బాగుపరచబడాలి, నా జీవితం మోడుబారిపోయిన ఈ పరిస్థితుల్లోంచి మరలా చిగురించాలి అనే ఆశ నీకుంటే గనక నేను చెప్తున్న ఈ 4 లక్షణాలు నీలో నువ్వు మార్పు చేసుకుని ప్రభు తట్టు తిరిగితే గనక ఆనాడు రూతు జీవితాన్ని ఉన్నతమైన స్థితిగతులుగా మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. మొదటి లక్షణం ఏంటి అంటే, రూతు తన యొక్క దేశాన్ని, మోయాబు దేశాన్ని విడిచి యోదా బెత్లెహేముకు వెళ్ళడానికి ఇష్టపడిందండి. మీరు చూస్తే గనక మోయాబు అంటే శాపగ్రస్తమైన స్థలము. మీకు చెప్పాను కదా, లోతు యొక్క సంతానము ఆ యొక్క దేశం. ఇప్పుడు రూతు ఏం చేసింది అంటే, ఆ శాపగ్రస్తమైన స్థలము నుంచి యోదా బెత్లెహేముకి, అంటే దేవుని సన్నిధికి రావడానికి ఆమె ఇష్టపూర్వకంగా వచ్చిందండి. ఈ మాట మనం అర్థం చేసుకుంటే చాలా మందికి మేము ఆశీర్వదించబడాలి, దేవుడు మమ్మల్ని గొప్పగా దీవించాలి అని ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను అడుగుతున్నాను, సేవకునిగా, ఆత్మీయ తండ్రిగా అడుగుతున్నాను, శాపగ్రస్తమైన దాన్ని విడిచిపెట్టావా నువ్వు? ఇప్పటికింకా లోకానుసారంగా తిరుగుతూ, ఈ రోజుకి ఇంకా లోక సంబంధమైన వాటిలో ఆనందిస్తూ, చెప్పాలంటే యూట్యూబ్లు, ఫేస్బుక్లు, సోషల్ మీడియా అంటూ రకరకాలుగా నులివెచ్చని బ్రతుకుతూ కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వింటున్నాడా లేదా, నేను దేవుని దగ్గర ఉపవాసాలు ఉంటున్నాను, దేవుడు నన్ను కనికరించడా అని అడుగుతున్నారు కదా. మరి శాపగ్రస్తమైన దాన్ని విడిచి రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? రూతు మోయాబీరాలండి. తన దేశాన్ని విడిచి, తన కుటుంబాన్ని విడిచి, తన అత్తగారితో రావడానికి, దేవుని వద్దకు రావడానికి యోదా బెత్లెహేముకి ప్రయాణం అయిపోయిందండి. దేవుడు ఆమెలో చూసిన మొదటి లక్షణం అదే. ఈరోజు నువ్వు కూడా రూతు వలె ఆశీర్వదించబడాలి అంటే శాపగ్రస్తమైన దాన్ని విడిచి దేవుని తట్టునడు. రెండవ లక్షణాన్ని గనక మనం చూస్తే, రూతు తన అత్తగారిని ఒంటరిగా విడిచిపెట్టకుండా హత్తుకుని జీవించిందండి. మీరు చూస్తే గనక నయోమికి 2 కోడళ్ళు కదా. ఒక ఆవిడ పేరేమో ఓర్ఫా, రెండవ ఆమె రూతు. ఎప్పుడైతే నయోమి ఓర్ఫాని వెళ్ళిపో అని చెప్పింది, ఇద్దరిని వెళ్ళిపోమని చెప్పింది, కానీ ఓర్ఫా ఏం చేసింది? తన అత్తగారిని విడిచి తన జీవితాన్ని తాను చూసుకోవడానికి వెళ్ళిపోయింది. కానీ రూతు ఆ కష్టములో కూడా తనకొక జీవితం ఉంది, బహుశా వెళ్ళిపోతే ఓర్ఫాలాగా తన అత్తగారికి ముద్దు పెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ కష్టములో అత్తగారిని హత్తుకుని జీవించిందండి. దేవుడు రూతుని ఎన్నుకోవడానికి, రూతుని ఆశీర్వదించడానికి, రూతు జీవితాన్ని శాపగ్రస్తము నుంచి ఆశీర్వాదంలోకి మార్చడానికి దేవుడు చూసిన రెండవ లక్షణం తన అత్తగారిని ప్రేమించింది. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీ అత్తని, నీ మామగారిని, అందరినీ గౌరవించి బతుకుతున్నావా? ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఈ జనరేషన్ అంతా కూడా వివాహం జరగగానే అత్తమామలకి దూరం అయిపోవాలి, నా జీవిత భాగస్వామితో నేను ఒంటరిగా గడపాలని చెప్పి కుటుంబాన్ని వద్దనుకున్న బ్రతుకుతున్న రోజుల్లో ఉన్నాం ఈరోజు. కానీ రూత్ ఏం చేసిందండి? ఓర్ఫాలాగా తను కూడా వెళ్ళిపోయి వేరే చోట బతకొచ్చు, వేరే జీవితాన్ని ప్రారంభించవచ్చు. కానీ తన అత్తగారిని విడిచిపెట్టకుండా, ఆ వయసులో ఆమెకు నా అవసరం ఉంది, నేను తోడుండాలని గ్రహించి తన బాధ్యతను నెరవేర్చినట్టుగా కూడా రూతును మనం చూడొచ్చు. దేవుడు రూతు జీవితాన్ని ఆశీర్వదించడానికి
ఈ రెండవ లక్షణమే కారణం. మూడవ లక్షణాన్ని చూస్తే మన రూతులో ఆమెలో కష్టపడే తత్వం ఉందండి. ఎందుకంటే మరి యోధా బెత్లెహేముకి తిరిగి వచ్చేసారు నయోమేని రూతు కూడా. వచ్చిన తర్వాత తన అత్తగారిని ఇంటిలో పెట్టి, అత్త మీరు సెలవిస్తే నేను వెళ్ళి కష్టపడి వస్తానని చెప్పి తన అత్తగారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆమె కష్టపడడానికి వెళ్ళిందండి. దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాలనుకున్నప్పుడు బద్ధకస్తుల్ని, సోమరుల్ని దేవుడు ఆశీర్వదించడండి. కష్టపడి పనిచేసేవారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు చూడండి, దేవుని శిష్యులు పేతురు గారు కానీ, లేదా పాత నిబంధనలో మనం చూస్తే గిద్యోని కానీ, వాళ్ళందరినీ దేవుడు ఎప్పుడు పిలిచాడండి? కష్టపడుతున్నప్పుడే దేవుడు పిలిచాడు. ఈరోజు సోమరులుగా ఖాళీగా ఉన్న వాళ్ళు దేవుడు పిలవడండి. దేవుడు వారిని ఆశీర్వదించడండి. కష్టపడే వారిని దేవుడు దీవిస్తాడు. అందుకనే లేఖనంలో కూడా ప్రభు చెప్పాడు, నీ చేతి కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు ప్రభు. ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నా సరే కష్టపడాలి, నమ్మకంగా ఉండాలి దేవుని దగ్గర. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు దీవించబడతావు. రూతు ఆ కష్టములో కూడా ఏం చేసిందండి? తన అత్తను ఇంట్లో పెట్టి తను బయటికి వెళ్ళి కష్టపడడానికి ఆమె ఇష్టపడిందండి. దేవుడు రూతుని దీవించడానికి ఆమెలో ఉన్న కష్టము అనే ఆ గుణాన్ని దేవుడు చూశారండి. నాలుగవదిగా దేవుడు రూతుని ఆశీర్వదించడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఆమె తన క్యారెక్టర్ని కాపాడుకుందండి. బోయజ్ అంటాడు కదా, నా జనులందరూ కూడా నువ్వు గుణవంతురాలు అని వారికి తెలుసు అని బోయేజే సాక్ష్యం ఇచ్చాడు రూతు గురించి. మీరు ఆలోచించండి, మామగారు లేడు, భర్త లేడు, తన సొంత దేశం కాదు, నేను ఎలా బ్రతికితే ఎవరు నన్ను చూస్తారు, నన్ను ఎవరు అడ్డగిస్తారని చెప్పి తన కష్ట సమయంలో తన క్యారెక్టర్ని అయినా చెరుపుకుందండి రూతు. ఈ రోజుల్లో ఏమవుతుందో తెలుసా? నన్ను చూసేవాళ్ళు లేరులే, నన్ను అడిగేవారు లేరులే, నా భర్త దగ్గర లేడులే, నా భార్య దగ్గర లేదులే, నా తల్లిదండ్రులు నా దగ్గర లేరులే అని చెప్పి లోకములో చాలా చెడ్డ పనుల్లో కలిసిపోతున్నారు చాలామంది. అలాంటి వారిని దేవుడు ఎలా దీవిస్తాడు? రూతు తన దేశం కాని దేశం వచ్చినా సరే తన క్యారెక్టర్ని కాపాడుకుంది. బోయాజు చూసాడండి ఆమె లక్షణాలన్నీ కూడా. దేవుడు రూతును దీవించడానికి ప్రధానమైన కారణంలో నాలుగో కారణం ఏంటో తెలుసా? ఆమె క్యారెక్టరే. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు కష్టాల మధ్య ఉండొచ్చు, నువ్వు ఇబ్బందుల మధ్య ఉండొచ్చు, ఇరుకుల మధ్య ఉండొచ్చు. సాతాను ఏం చెప్తాడో తెలుసా? పర్లేదు, మందు తాగే కాసేపు రిలాక్సేషన్గా ఉంటుంది, ఆమెతో మాట్లాడు, ఇతనితో మాట్లాడు, ఆ తప్పుడు పని చేసే, ఈ తప్పుడు పని చేసే, ఎలాగో దేవుడు నిన్ను దీవించలేదు, నిన్ను ఎవరేమంటారులే, ఏం పర్లేదులే అని చెప్పి నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు. కానీ ఎంత మాత్రం కూడా నీ క్యారెక్టర్ను వదులుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు నిన్ను, దేవుడు వింటున్నాడు నీ ప్రార్థన. నువ్వు రూతు వలె ఆశీర్వదించబడాలనుకుంటే నీ క్యారెక్టర్ని కాపాడుకో. రూతు జీవితంలో ఈ 4 లక్షణాలు దేవుడు చూశారు కాబట్టే దేవుడు రూతు జీవితాన్ని దీవించాడండి. ఈరోజు ఈ మాట విన్న నీ జీవితాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.